క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మాట ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జనులందరూ బబులోను రాజైన నెబుకద్నెజరునకు దాసులు కావాలనని వారి మెడ మీద ఇనప కాడి ఉంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు, భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించి ఉన్నాను. ఈ మాటలు మనం ఇర్మియా గ్రంథంలో చూస్తున్నాం. ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తూ ఇక్కడ చెప్తున్నారు కదా, ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుడే వారిని బబులోనికి చెరగా అప్పగించారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇర్మియా ప్రవక్త ఉన్న దినాల్లో చాలా మంది ఇశ్రాయేల్కి అనుకూలముగా అబద్ధ ప్రవచనాలు చెప్పారు, కానీ ఇర్మియా ప్రవక్త దేవుడు ఏది చెప్పమన్నారో అదే చెప్పినట్టుగా మనము ఇర్మియా గ్రంథంలో చూడగలమట. ఎప్పుడైతే ఇశ్రాయేల్ దేవునికి విరోధంగా వెళ్ళిపోయారో దేవుడు వారిని సరిచేయడానికి 70 సంవత్సరాలు బబులోనికి చెరగా పంపించినట్టుగా మనం చూడగలం. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నారు కదా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనులందరూ బబులోను రాజైన నెబుకద్నెజరుకి దాసులు కావాలనని వారి మెడ మీద ఇనప కాడి ఉంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు. ఇక్కడ అంటున్నారు కదా, నేను వారి మీద వాక్యం అనే కాడిని, ప్రార్థన అనే కాడిని, దేవునికి నమ్మకమైన కాడిని ఉంచితే వాళ్ళు ఏం చేయలేదు అంటే దానిని, ఆ సులువైన కాడిని వాళ్ళు భరించక అన్యదేవతల వైపు తిరిగిపోయారన్నమాట. అందుకే దేవుడు ఏం చేశారు అని అంటే బబులోను రాజుకు వారిని అప్పగిస్తూ ఇనప కాడి పెట్టారంట. వారి మెడ మీద ఇనప కాడి ఉంచితిని కనుక వారు అతనికి దాసులగుదురు. మామూలు సులువైన కాడి వాక్యం అనేది అంటే దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ఆరాధించుకుని ఉంటే వాళ్ళు ఈ ఇనపకాడి కిందకి రాకపోతుండే, కానీ వాళ్ళు వాళ్ళ యొక్క మెడను ఏం చేసుకున్నారు అని అంటే మూర్ఖత్వంతో ఇనుములాగా చేసుకున్నారు అన్నమాట. తల వంచకుండా, దేవునికి తల వంచకుండా, దేవుని ప్రవక్తలకు తల వంచకుండా వారికి ఇష్టమైనట్టు నడిచారు. కాబట్టి దేవుడు వారిని ఏం చేశారంట, బబులోను రాజైన నెబుకద్నెజరుకి దాసులు కావాలని వారి మెడ మీద ఇనపకాడి ఉంచితిని గనుక వారందరూ అతనికి దాసులగుదురు అని. అంతేకాకుండా భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించి ఉన్నాను. జంతువుల్ని సైతం ఎవరికి దాసులైతారు అని అంటే బబులోను రాజైన నెబుకద్నెజరుకి దాసులైతారు. నేనే అప్పగించాను. ఎప్పుడైతే దేవుని పిల్లలైన వారు దేవునికి నమ్మకంగా జీవించకుండా ఉంటారో అన్యులైన వారిని దేవుడు వాడుకున్నట్టు మనము చూడగలం అనమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, సంఘముగా మనం ఉన్నామా, దేవుని ప్రజలుగా ఉన్నామా, దేవునికి ఇష్టమైన వాటిని మనం చేయదుము గాక. దేవుడు గద్దించినప్పుడు మనం సరి చేసుకునే వారంగా, దేవుడు హెచ్చరించినప్పుడు దానికి లోబడే వారంగా, దేవుడు చెయ్యమనేది చేసేవారుగా మనం ఉన్నప్పుడు మన మెడ మీదకి ఇనపకాడే రాకుండా చెరలోనికి వెళ్లకుండా ఉంటాం. చాలాసార్లు మనము మూర్ఖంగా ప్రవర్తించి దేవునికి విరోధంగా వెళ్ళిపోయినప్పుడు ఇలాగ దేవుడు అన్యుల చేతికి అప్పగించి మనల్ని మరలా ఆయన ప్రజగా చేసుకోవడానికి సరిచేస్తారన్నమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా అనుదినము ఆయనతో నడుస్తూ, అనుదినము ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన చెప్పినట్టుగా నడుచుకుందుము గాక. బబులోను వంటి చెరలోనికి వెళ్లకుండా దేవుడు మనల్ని కాపాడి ఆయన రాజ్యము కొరకు మనల్ని వాడుకొనుగాక. ఆమేన్.